వెల్కమ్ టు ఎస్ ఫర్ అలర్ట్. ఏపీ ఈసెట్ నోటిఫికేషన్ 2025 రిలీజ్ చేసింది. అలాగే ఇక్కడ జనరల్ ఇన్ఫర్మేషన్కి వస్తే ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ డిప్లొమా హోల్డర్స్కి అండ్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అయి ఉండాలి వాళ్ళకు గాను నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇక్కడ చూస్తే మీరు కండక్టెడ్ బై జేఎన్టీయూ కండక్ట్ చేస్తుంది. అలాగే పర్పస్ వచ్చి లాటరల్ ఎంట్రీ, అంటే డిప్లొమా హోల్డర్స్ ఆఫ్టర్ బీఏ బీటెక్ చేయాలంటే వాళ్ళు సెకండ్ ఇయర్ డైరెక్ట్గా వాళ్ళు ప్రమోట్ అయిపోతారు ఎలిజిబిలిటీ ఉంటే. దీనికి కానీ ఎలిజిబిలిటీ ఎవరెవరికంటే డిప్లొమా హోల్డర్స్ అండ్ డిప్లొమా హోల్డర్స్ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఫార్మసీలో చేసి ఉండాలి. అలాగే బీఎస్సీ మ్యాథమెటిక్స్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అయి ఉండాలి వాళ్ళకి కూడా. అప్లికేషన్ మోడ్ వచ్చి ఆన్లైన్, అలాగే ఎగ్జామ్ మోడ్ వచ్చి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, అది కూడా ఆన్లైన్. అలాగే టోటల్ మార్క్స్ వచ్చి 200 ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చి ఎగ్జామ్ లాంగ్వేజ్ వచ్చి ఓన్లీ ఇంగ్లీష్ ఒకటే ఉంటుంది. అలాగే ఇంకోటి గమనించగలరు, బీఎస్సీ క్యాండిడేట్స్ నాట్ ఎలిజిబుల్ ఫర్ బీ ఫార్మసీకి నాట్ ఎలిజిబుల్. ఓకే. అలాగే ఇంపార్టెంట్ డేట్స్ వచ్చి నోటిఫికేషన్ విడుదల చేసింది వచ్చి 10 మార్చ్ 2025. సబ్మిషన్ వచ్చి 12/3/2025 స్టార్టింగ్ డేట్ వచ్చి. అలాగే లాస్ట్ డేట్ వచ్చి 7/4 అంటే ఏప్రిల్ 7th 2025 లోపు మీరు లాస్ట్ డేట్ వితౌట్ ఫైన్ లేకుండా మీరు పేమెంట్ చేయొచ్చు, అప్లికేషన్ ఫిల్ చేయొచ్చు. అలాగే విత్ ఫైన్తో వచ్చి గమనించగలరు 7 నుండి 12th వరకు విత్ ఫైన్ వచ్చి 1000 రూపీస్. అలాగే 12th నుండి 17th వరకు 2000 ఫైన్. అలాగే 17 to 22 వరకు 4000 ఫైన్. అలాగే 10,000 వచ్చి 22 నుండి 28 మధ్యలో వాళ్ళు లాస్ట్ డేట్ వచ్చి సబ్మిషన్ వచ్చి విత్ ఫైన్తో 10,000 రూపీస్ ఉంటుంది. అలాగే ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఏదైనా కరెక్షన్ ఉంటే వాళ్ళకు ఏప్రిల్ 24th నుండి 26th వరకు వాళ్ళు దాన్ని కరెక్షన్ చేసుకోవచ్చు. అలాగే ఆల్ టికెట్ డౌన్లోడింగ్ డేట్ వచ్చి May 1st 2025లో ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ వెబ్సైట్లో. అలాగే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చి May 6th 2025లో ఉంటుంది. ప్రిలిమినరీ కీ వచ్చి ఎగ్జామ్ అయిన తర్వాత 8th May 2025లో కీ రిలీజ్ చేస్తారు. అలాగే దీంట్లో ఈ కీలో మీకు ఏదైనా అబ్జెక్షన్ ఉంటే మీరు ఏం చేస్తారంటే 10/5/2025 లోపే అబ్జెక్షన్ ఉంటే మీరు దానికి అప్లై చేయాలి. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లేటెస్ట్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.